బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిత్య L1 సంపూర్ణ విజయం సాధించింది. తుది కక్షలోకి లాగ్రెయిన్ చేరింది. ఇక 175 రోజులుగా 15 లక్షల కిలోమీటర్లు లాగ్రెయిన్ ప్రయాణం చేసింది. ఇక 4 దశలను దాటి వెళ్లిన ఆదిత్య L1 గత ఏడాది సెప్టెంబర్ 2న ఆదిత్య L1 ప్రయోగం చేపట్టింది. ఇక తుది దశకు ఆదిత్య L1 చేరింది, సంపూర్ణ విజయం సాధించింది. ఇక ఇస్రోకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత ఏడాది సెప్టెంబర్ 2న ఆదిత్య L1 ప్రయోగం చేపట్టారు. ఇక ఆదిత్య L1 సంపూర్ణ విజయం దిశగా పయనించింది, సంపూర్ణ విజయం సాధించింది. తుది కక్షలోకి లాగ్రెయిన్ చేరింది. ఇక ఇస్రోకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా 127 రోజుల పాటు 15 లక్షల కిలోమీటర్లు లాగ్రెయిన్ ప్రయాణం సాగింది. ఈ సందర్భంగా ఇస్రోకి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. రైట్ వెన్నెల, ఏదైతే ఇస్రో తన విజయం పరంపరను కొనసాగిస్తుంది, ఏదైతే గత ఏడాది చంద్రయాన్ నిర్వహించి చంద్రుని మీద సక్సెస్ గా ల్యాండ్ కాగలిగి అక్కడి నుంచి ఏవైతే కావలసిన పరిశోధనకు సంబంధించి అన్ని తీసుకురాగలిగారు. ఇప్పుడు లేటెస్ట్ గా 127 రోజుల క్రితం సూర్యుని దగ్గరికి వెళ్ళి సూర్యుని మీద ప్రయోగాలు చేయాలి, సూర్యకక్షలో ఉన్న వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలని చెప్పేసి ఇస్రో ప్రయోగించిన ఏదైతే ప్రయోగం ఏదైతే ఉందో ఆదిత్య L1 అది సక్సెస్ అయ్యింది. కొద్దిసేపటి క్రితమే ఇస్రో అధికారులు దీనికి సంబంధించి సక్సెస్ ను తెలియజేయడం జరిగింది. 127 రోజుల పాటు 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన ఆదిత్య L1 ఈ రోజు సూర్యుని కక్షలోకి లాగ్రెయిన్ లోకి చేరింది. ఇక్కడ నుంచి కూడా 5 ఏళ్ల పాటు ఇక్కడ ఈ ఆదిత్య L1 పనిచేయబోతుంది. ఏదైతే ఇస్రో శాస్త్రవేత్తలకు కావాల్సిన సంపూర్ణ సమాచారాన్ని ఇక్కడ నుంచి ఆదిత్య L1 పంపించబోతుంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఏదైతే విజయ పరంపర కొనసాగుతుందని చెప్పొచ్చు. గతంలో ఏదైతే చంద్రయాన్ తర్వాత అక్కడ ల్యాండ్ కావడం, ఆ తర్వాత అక్కడ కావాల్సిన పరిశోధనలన్నీ చేయడము కావచ్చు. ఇప్పుడు తాజాగా సూర్యుని మీద అంటే సూర్యుడు చంద్రుడు అనేది మనకి భారతదేశానికి సెంటిమెంట్ తో కూడుకున్నది. అలాంటి వాటి మీద కూడా ఇప్పుడు భారతదేశం అడుగుపెట్టి అనేక పరిశోధనలు చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ సూర్యుడి నుంచి ఈ తరహా ఆదిత్య L1 ద్వారా ఈ ప్రయోగాలు చేయగలుగుతామని చెప్పేసి ఇస్రో భావించినప్పటికీ కూడా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి మాత్రం భావించలేదు. కరెక్ట్ గా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే లాగ్రెయిన్ లోకి ఆదిత్య L1 ప్రవేశించడం జరిగింది. ఇస్రో ఈ విజయం పరంపరకు ప్రధాని మోదీ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఏదైతే ఈ పరిశోధనలు మరింత విజయం సాధించాలని చెప్పేసి ప్రధాని కోరుకోవడం జరిగింది. వెన్నెల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.